సలిపెడింగ్ బొంద వేసుకుని కూరగాయలు కోసి కోయ్ కోయ్ టమాటా కోయ్ 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 కోని కోయ్ గట్టిగా అండు బొంద వేసుకొని కోయ్ మంచిగా మసాలా వేసుకొని టమాటాలు వేసుకొని చికెన్ గట్టిగా అనుకొని తింటే ఇలా బొంత వేసుకొని ఏ పనద్ది ఇక మంచిగా సరే సరే బాపు ఏతమేతమే కైకిల్లో దొరికిపడైతలేరు. సరే సరే అమ్మో లేట్ అవుతుంది కోయ్ కోయ్ టమాటాలు కోయ్ జల్దీ కోయ్. ఆ కొడులు అందుకొని నీ పీక పోతే ఒక్క సిద్ధం అవుతుంది, ఇంట్లో దరిద్రం పోతుంది. ఏం రోగం వచ్చిందని గట్లా అంటాను? మరి లేకపోతే ఏందే చలికాలం వచ్చినప్పటి నుంచి ఆ బొంత కప్పుకొనే ఉంటావు, ఇంట్లోకి వెళ్ళేమో బయటికి వెళ్తలేవు. ఆడ చేనికాడ ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. నాటు వేపియద్దా అమ్మ? నాటు ఎవరు వేపిస్తారు అనుకుంటున్నావు? నడు ఇంకా కైకిల్లో వెళ్ళిపో, తోటలు అందరు నాట్లు వేసుకుంటారు, పొలం దున్నించుకున్నారు. నీకేమన్నా సిగ్గున్నదా? ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేను అంటానవా? నీ కడుపులోకి ఎట్లా వస్తుంది? ఎవరండి పెడతారు? ఇల్లు అట్టినే శుద్ధిగా ఉంటుందా? అబ్బా అవ్వ శుద్ధి గురించి నువ్వే మాట్లాడాలి. తానం చేసి 4 బొట్లు పెట్టగానే కాదే, ఇల్లు కూడా శుద్ధి చేసుకోవాలి. శుద్ధి గురించి మాట్లాడుతుంది. ఎక్కువ తక్కువ తానం చేసిన తయారైన బొట్టు పెట్టుకున్నావు, ఇది బొంత వెండిందేనా? నేను ఇంట్లో బట్టలు విండకపోయినా మంచి, నా బొంత 4 సార్లు వినుకుంటా. పిండుకొని దానికి ఇస్త్రీ కూడా చేయించి మరత పెట్టి చేసిన కంఫర్ట్ కూడా వేసిన, మంచి వాసన కూడా. కాదే నువ్వేనా మనిషివేనా? ఈ ఇంట్లో అన్నం కూరలు వండుకుంటే పొలం కాడ పనులు ఎవరు చేస్తారు అనుకుంటున్నావు? నీకు శాతం అయితే లేదా? పోయిన మందిని పిలుచుకొని పట్టుకొని పోయి చేసుకొచ్చుకోపో, బయట కూడా నేనే చెయ్యన్నా. ఏంది నీ కంటికి నేను ఎట్లా కనబడుతున్నానే? మొగబాయి గారిని పోయి ఆడవాళ్ళు కైకి పిలుచుకొని రావన్నా? ఎవ్వరు చేసే పని వాళ్ళు చేయాలి. పొలం దున్నిచ్చే బాధ్యత నాది, నాట్లేపించే బాధ్యత నీది. నడువు అమ్మ, కైకిలో పిలుచుకురాపో, పొలం కాడికి పోదాం. కైకిలో ఎందుకు దండగా, బీహార్లో ఉండగా ఎట్లుంది నా ఐడియా? చేతి ఎందుకు దండగా, చీపిరి కట్ట ఉండగా. నీ ముఖంలోనే ఉంది నీ తెలివి. బీహారంలో వెళ్తాడు, బీహారంలో అలా కొన్ని నాట్లే రాదు, తెలుగు చక్కగా మాట్లాడరాదు. మనం ఒకటంటే ఆడొట్టు ఎత్తారు, ఈడ ఎత్తే మళ్ళీ అక్కడ తేలుతాడు. అప్పుడు 5 నిమిషాలు ఇక్కడే ఉంటాడు, మళ్ళీ పోతే అక్కడ తేలుతాడు. 7 దాన్ని ఇడిచిపెట్టుకుంటే ఎత్తాడు. గట్ల చెప్పు, వాళ్ళకి నారిచ్చుడు అందది, నేను ఒక్క నేగలేను అని తప్పించుకోవడానికి చూస్తాను. నువ్వు వాళ్ళకి అప్ప చెప్పి వేసుకోగనట, మళ్ళీ నన్ను ఎక్కుతాను. అది కాదే, వాళ్ళు మంచిగా వెయ్యరు అని చెప్తున్నా. ఎందుకే విలుపో, మనల్ని విలుపో. నేను బోను అంటే ఇంట్లో కడుపులో కట్టినేస్తుందా? ఇగో ఇంటింటికి పోయింది అనుకో, బొంత కప్పుకొని వస్తుందని పేరునాలు పెడతారు. నేను పోను, నా బొంత తీసి పెట్టుడు అవుతుంది మళ్ళీ నేను ఇంట్లో పొంటి పోతే. ఊరు కాదు, నీ బొంత భాగవతం గంగాధర దాకా తెలిసింది. ఇంకో పిలుతులాట దీని పేరునాలు పెడతారట. మనలోనే కాదు, పక్కులో కూడా తెలిసింది నీ బొంత గురించి. తెలివని నేను రోజులో బంగారు బొంత ఉంటది. ఎప్పుడో నేను నిద్రపోయినాక నీ బొంతకు నీకు పెద్ద బండ కట్టి చీరల గంగలన్నా వేసేస్తా. ఎత్తావు ఒకసారి అట్లనే చీరల వారేసిన అని చెప్పినావు, అది దేవుని అడిగితే బయటపడ్డది. ఇప్పుడు నీ పానమే ఇస్తా, అర్థమైందా? సరే అయితే గాని పోయి కైకిలో. సరే బాతిన్నాడు మరి. నువ్వు బాధపడకు, మా అత్త లేదా? మా అత్తకు చెప్పనా? మా అత్త పోయి మందిని పిలుచుకొత్తది. మళ్ళీ అత్త ఏదోటికి అలవాడే పోయే. ఇట్లా కూడా బాధపడుతున్నావా? నేను ఎంత మంచి ఐడియా ఇచ్చినా మా అత్త ఉందని అంత మా అత్త చూసుకుంటే నీకు ఎందుకు రండి? ఇంకా నువ్వు కొనాలకు కూడా పోకు, అదే నారేసేస్తుంది మంచిగా మందికి వెనుక. అది ఏమన్నా పడుచుకోవాలనుకుంటున్నావా? నువ్వు దానికి ఏమైనా సాధన అయి ఉంది అనుకుంటున్నావా? అదే పోయి ఇంకా నాట్లేసేస్తాదట. నీకు ఇట్లా చేత కాదు, అట్లా మందిని పని చేపించుకుంటూ చేత కాదు. ఇవన్నీ తీసి లోపల పెట్టు. అమ్మో, మా అత్తని డైరెక్ట్ పిలిస్తే మా అక్క అద్దంట రావచ్చు. మా అత్తనేమో నా పని అనేసరికి బంగారం ఉరికత్తది. ఫస్ట్ మా అక్కని పిలిచి మళ్ళా తర్వాత ఉన్న ముచ్చట మా అత్తకి చెప్తా. అక్క అక్క. ఎవరు? ఏందవ్వా మళ్ళీ వీడికి వచ్చినావు? అయ్యో ఏందక్క, నేను మంచి మాట కొద్దిగా పిలిస్తే కూడా నువ్వు కుక్క మొరినట్టే మొరుగుతావు. రే కుక్క గిక్క అంటే చీపిరికట్ట అనుకొని చెప్తామ్మా. కుక్క అంటనమేందే? అయితమే గాని బావలేడా? అయితమే గాని బావలేడా అక్క అన్నది ఎట్లుంటది? అయితమే గాని బావలేడా ఏంది? బావేంది మెలకలు దిక్కుండా మాట్లాడుతున్నా? బావెందుకే నీకు?
చెప్పు బావేటికి బావని అడిగినంత మాత్రాన ఏమైంది అక్క ఇప్పుడు అంటావా అత్తమ్మా నువ్వు రా నువ్వు ఇంట్లోకి రాకు ఉన్నాడు మా బావని నువ్వు ఇంట్లో రావా అత్త ఏం చెప్తావు కొంపలా ఏంది నీకు అత్త ఎందుకు మా అత్తని మస్తు దూరం చేస్తాను నువ్వు. అయ్యో 6 నెలలు అవుతుంది కావచ్చు అత్త కోడలు కలవక నువ్వు రా మళ్ళీ నీళ్ళొల్లి మీకు ఏం పుట్టింది ఫార్వర్డ్ కాలం అందుకే గిట్లా పాడవుతుందా ఏంది జరుగు ఏంది ఏమైంది మళ్ళీ ఏమైంది రోజులలేమా నేనేమన్నా లొల్లి పెట్టినా వచ్చింది అక్క అని పిలిచింది ఏంది అని అడిగినా మరి పని ముచ్చట ఉంటే నాతో మాట్లాడాలి నీతో మాట్లాడలే బావ లేడా ఎందుకు మెలికలు తిరుగుతుంది నేను ఎందుకు లోపలికి ఎందుకు వచ్చిందో చెప్పాలి ఇప్పుడు అది ఇంట్లో కద్దు ఇన్న కూర్చొని మాట్లాడు చెప్తా నాకేమన్నా భయ్యమా ఏం లేదు మేము నాటేసుకుంటానమే నాకు మందిని పిలవాలంటే అంత చక్కగా మాట్లాడరు ఏమైతుందని నీ దగ్గరికి వచ్చిన బావని అడిగితే అంత కసిరించుకుంటాను బావ ఇంత నారందిస్తాడంటే అట్లా కాదే నీ ఇంట్లో చక్కెర అయిపోయినా నా అత్తే అది కత్తది నీ ఇంట్లో ఉప్పు అయిపోయినా నా ఇల్లు అది కత్తది నీకు నాటేయాలన్నా నా అత్తే అది కత్తదా గట్ల కాదే మన చేనులో పడుకుంటే అది అత్తలేదానే అయితే ఇప్పుడు నువ్వు మందిని వెళ్తావా మనం కూడా పోవాలి నువ్వు కూడా రావాలి నేనా దాని చేను పాడుగా దాని చేనులకు నేను అడుగు పెడతా నేను అడిగే పెట్టా ఓ అక్క నువ్వు అత్త ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తా ఎందుకై నాకు 100 రూపాయలు నీ చేనులకు నేను కైకిలు రావన్నానే ఎందుకు నా మొగన్ సందు పెట్టుకొని నా సందు పెట్టుకొని అక్కడ నాటని చెప్పి మంచిగా ఆయన చూసుకుంటున్నావనా అస్సలే రా నువ్వు పోతా నువ్వు మందిని పిలుచుకొని పో అట్లాంటి ఎట్లుంటది మళ్ళీ మన చేనులకు అది ఎట్లొస్తుంది మరి అయితే నువ్వు పోతావు కదా నువ్వు పోతాది వస్తుంది ఇంకేంది అంతేనా ఇక 200 ఎక్కువ ఇస్తా పట్టు మరి 200 ఎందుకే నాకు 200 ఎందుకు నాకు పైసలు కాదు ముఖ్యం నాకు అడిగి వచ్చి పని చేస్తున్న నచ్చదు నేను రాను కాదు 200 ఎక్కువ ఇచ్చినా రాదట మీ చేనులో కట్టి అత్తలేనా అత్తమ్మ నేను పైసలు ఇస్తా అన్నాక కూడా రాదట మన చేనులోకి వచ్చి పని చేస్తుంది నువ్వు కూడా రావాలి నేను కూడా పోవాలి అంతకంత ఉంటది అంతకంత చేయరా 200 ఎక్కువ ఇస్తా అంటానా నువ్వు నేను కోడలు దాని కోడలు అర్థం అయితలేదు నాకు ఇష్టం లేకున్నా కూడా చేనులకు రావాలి పండుగ పూట నిన్న పండుగ పూట నువ్వు నీ కోడలు నీ కొడుకు పోయి ముగ్గు అయిపోయారు ముగ్గు ఆకిలి ముందు ముగ్గెత్తేమైంది నీ బావ పక్క ముందుకు ఇట్లా కూర్చుండేయాలి కదా ఏ ముచ్చట రాగానే మా ఆపే అదులు బదులు పోయి చేసుడే ఆ సదులు పెట్టుకో మన కైకిలో పిలుతావు దాని కైకిలో కూడా నువ్వే పోయి పిలువు ఇక అక్క చికెన్ వేసుకొని వండుకుందాం టమాటాల్లో అనుకుంటే చికెన్ తేలే ఇక పొలం కడుకోవడు ఉందని అట్టి టమాటా కూరనే వండుకున్నా ఇంత పప్పుసారి వేసుకొని ఆ కూలీలకు పట్టుకొని రా ఇంట్లో శనకత్తా నా శనకత్తానే తొక్కు కూడా లేదు తొక్కు కూడా లేదు లేచి పొలంలా అబ్బాయి ఇంకా జాడలేదు పత్తలేదు కదా నేను అన్నం వండినా కూర వండినా ఇంకా అత్తలేదు ఇది కైకిలో వెళ్తుందా లేకుంటే ఊరందరితో ముచ్చట పెడతాదా ఏం చెప్తాంది నల్లి కుట్లోడా ఎందుకు కొట్టినా కాదు గీడేం చేస్తాను నిన్ను కైకిలో పిలుచుకురా అంటే గీడ కూర్చొని ఏం చెప్తాను ఎండ పొడ కూర్చున్నా చలి పెడతాందని సినిమాకి ఇట్లా పని చేస్తలేదా నీకు ఎందుకు బాధా అత్తను పంపినా కదా నిన్ను దేని బట్టి కొట్టాలే మనిషివా లేకుంటే నువ్వు పశువే నాకు అర్థం కాదు కైకిలో విలువ కదా అంటే చలి పెడుతుంది ఎండ పొడ కూర్చున్నాను నీకోసం ఆడ ఎదురు చూసుకుంటా కూర్చున్నా నీకోసం ఆడ అన్నమండి నా కూర అనేది ఇగత్తలేవు ఆగత్తలేవు నువ్వు వండు మా అత్త ఉన్నది మా అత్త పిలుచుకొని వస్తుంది నన్ను నమ్ము నేను ఉన్నా కదా నిన్ను నమ్ముకొని అదే ఉన్నదంతా అమ్ముకుంటానా ఇంకా నిన్ను నమ్మితే లాస్ట్ అయితే శిప్ప చేతిలో పెట్టి అదే సెట్ అవుతుంది నీకు పుసుక్కన నాన్ని చేసుకున్నావు ఖాళీగాని పోయి సర్దులు పట్టుకరాపో మా అత్త మందిని పిలుచుకొని వస్తుంది దిక్కు వల్ల కూడా బురదలేసి తొక్కుతుందా నిన్ను అక్కడ నారి ఇట్లా వంచపోయేసరికి ఇదంతా ఎప్పుడైపోతుందో ఏమో ఏమైనా గండానికి తయారైనాము ఏం సాధ కాదు చలికాలం ఎప్పుడు పోతుందో పాడు నాడు బాబు ఏ నడు పందిలకు ఊపుకుంటా పోకుండా ఇది ఎత్తుకుంటే ఏమైతుంది ఇంకా నన్ను నడవమంటావు
మెల్ల నడుచుకుంటా ఓవర్ మాట్లాడక అర్థమైందా? గదే బరువు అవుతుందా? కడుపుతోటి ఉన్నదన్న ఇవాళ రేపు ఒట్టు దారుతుంది. కడుపు గిడుపు అన్నావు అనుకో మాడకే చంపుతా పొట్టిదానా. నేను చంపు, నేను పొలంలోకి రాను. సరేపా ఏమన్నా దీంతో సాగు అవుతుంది నాకు. ఏరే కైకిలో లేరే మనం వచ్చి గింత సేపు అవుతుంది చాలేదు పత్తలేరు. ఎవరిని పిలిచినావు నువ్వు అసలు? నేను ఎవరిని తెలుసా? నేను ఎవరిని విలువలే. నేను ఇంకా ఇండ్ల పండు కూడా వేయండి ఏంది అంత మా అత్తకప్ప చెప్పిన మా అత్తనే తీసుకొస్తాను. మరి ఏరి అత్త తీసుకొస్తే అత్తగా నాకు కొంచెం తినన్నా మంచిగా అడిగినావా కూర? నీకు నిన్ను మనిషి అన్నోడు నిజంగా చెప్పనుకొని పొట్టు పడదాం పడు నిన్ను మనిషి అన్నోండి నీ బతుకు ఎడా. మరి కొద్ది నీళ్ళు అన్నదాకా గడ పత్తి కొట్టే మందు ఉంది డబ్బా అది తెచ్చుకొని తాగు మరి ఒక చిత్తం అవుతుంది. ఏం తాగుతున్నా నీకు తాగిపించి చంపుతా అర్థమైందా? నువ్వు గసండి దానివి అప్పు నలికుట్టదానివి నమ్మద్దు కొంపలు ముంచేదానివే నువ్వు. పొట్టోళ్ళకు పుట్టెడు బుద్ధులు అంటారు చూసినావా? అవ్వో నీకు మొక్కాలే చాలు కానీ అడవాండు. కాదే 11 అవుతుంది 11. ఎప్పుడు నాట్లు ఎత్తావు ఎప్పుడు ఇంటికి పోతావు? ఒక్క మాట కూడా మాట్లాడి ఒకది కాదు వచ్చేది. నెత్తి మీద నోరు వేసుకొని ఒరుడే ఓరుతాను. ఇక బా ఇద్దరు అత్తురేందే ఎప్పుడు కావాలి నాటు అటు చేసినట్టు తాగొడతాను. ఇంకేంటి వాళ్ళిద్దరు అటు పక్కకెళ్ళి వేసుకొస్తారు. వాళ్ళు వెనక నారు గుంజుకొని రాపోయి ఇటుకెళ్ళి చూస్తా గాని నువ్వు గడ్డి విక్క చుట్టూ చూస్తా. ఇంకేం చెప్తా మంచిగా ఏమని మరి నేనేడ బురదలు దిగుతాను దిగ అబ్బో అబ్బాయి ఇది రాజుల బిడ్డాయే నేనేడ బురదలు దిగుతామని మాట్లాడుతున్నావా? నిన్ను గీత ఇలా బురదలు దించి నాటేపియకపోతే నా పేరు సంపతి కూడా కాదు. కోత అద్దకిల మాంసం కూడా వెళ్ళదు కానీ పెద్ద పెద్దగా మాటలు మాట్లాడితే బురదలేసి తొక్కుతా నేను. ఇజ్జత్ పోతుంది పొలంలో అందరు చూస్తే. నాడు చక్కగా ఏమో అన్నట్టున్నది. అది పప్పుసారు చేసుకురమ్మన్నదని పప్పుసారు గంజు మసలు పెట్టుకొని ఇట్నే పట్టుకొని వస్తుంది. ఎవరైనా చూస్తే అడకచ్చుకొని తిన్నట్టు. ఇన్ని రోజులు ఆ బీపీ రోగం అనేది రాలే నాకు. నీ ఒర్రుడికే నాకు ఆ బీపీ రోగం వస్తుంది. గంజు ఎట్లా ఉండదు గంజు నలవకన్నాడు దీన్ని నాటు వాళ్ళగా దీన్ని నాటి బట్టి నాకు వచ్చింది గోస. రానికి నచ్చింది. ఏమైందమ్మా కైకిలో విలువ ఉన్నదట కదా ఇద్దరు అత్తూరు. ఏ మాగా పిలిచినా గానీ ఎవరు ఉన్నారు ఊళ్ళో ఎవరు లేరు. అందరు అవ్వగారింటికి వేరు పండగకు. వా నాకు ఎరకలేదా నా కోడలికి ఏడ పైసలు వడతాయో అని మందిని విలువలే మన్ను విలువలే. ఇక ఎత్తదాట ఇద్దరిని పట్టుకొని చేనంతా. అగో నువ్వు చూసినావు అని పోయి పిలుచుకురా ఊళ్ళో వేరేలే అప్పుడు. నాకెరకే తీయవ్వా నీ ఇకమతులన్నీ నాకు చెప్పలేదా సుజాత? నువ్వు అడుగుతానట మేమే వేసుకుంటాను. మనం నాటైతే పట్టుర్రి నలుగురు ఏవేస్తాం పిన్ని. ట్రాక్టర్ నారు పట్టుకొచ్చిన ట్రాక్టర్ పెట్టి గంట అవుతుంది. ఇంత పెద్దది ఎప్పుడైతే చెప్పు మనం. నువ్వు విన్నావా? అత్త నువ్వు ఒక్క ముచ్చట ముందర చెప్పవా? ఇక బీహారాలను పెట్టమంటే పెట్టగా పోతుంది. బీహారాలను పెట్టుకొని వేసుకొని ఏమైంది మరి? మీకు కూడా మా పానం తింటారు. ఇప్పుడు నేను సావన్నా ఈ షేర్లు. ఇప్పుడు మీ ఇద్దరు ఉన్నారు కదా ఇంకేంది నేను లేదా పారి ముగ్గురే ఉన్నావు. మేము ఎందుకు భయపడతారు? ఎందుకు ఎందుకు ఎత్తారు? ఎత్తోలు ఉన్నావు నువ్వు నుండి కోడలు వేసుకోరు. ఇంత పొలంలో నాతో కాదు నేను చేయలేదు. నాకు పట్టింది కాశారం అని నేను ఆడిక పొద్దున్న దాకా తెల్లని దాకా వంగి వంగి ఎత్తారట. నేను ఒక 10 మంది కైకిలో వెళ్తే అయిపో కదా. ఈ లొల్లి ఉండు నా చెప్పు. నీకు చెప్పన్నా సరే మా అత్త అంటే మనం తీసుకొస్తాను ఏంది దీనికైతే 200 రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పిన. చిట్కన ఉరికొచ్చింది ఈడికి వచ్చినాక నేను చెయ్య అంటాను. అది ఊకే ఎగురుతుంది కానీ నాకైతేనే మంచిగా ఉంటుంది. 200 ఇస్తానా ఏమనుకున్నాడు? నీ కోడి మీద నీది ఏం మీద నాకైతే అర్థమైతలేదు. చేసే పనులన్నీ గిట్టే పాడైతాయి. ఇంత పొలం ఆట ఈ పొలంలో నేనే చెప్పినా ఏందేమో ఇది నల్లి కుట్లని పొలంలో నేనచ్చుడే అంటే ఎక్కువ అంటే వీళ్ళిద్దరు కలిసి నారుకుతారు. మా ముగ్గురం కలిసి నాటేద్దాం పారి. ఎవరిద్దరు కలిసి నారుకుస్తారు? వీళ్ళిద్దరా? నువ్వు వాళ్ళ పొలంలో పోయి నారెక్కినావు కదా అంతకు రావాలని బాగా కూడా చెప్పిన. చెప్పుకున్నావు బాగా ముందుగా ఎరికే ఇక చేస్తామని. నువ్వేమికి వచ్చిన అయ్యో నువ్వైతే 200 ఇస్తా అంటే వచ్చినావు. ఇంకా మా బావనే మంచోడు అందుకు నేను వచ్చి ఇగ్గుతా బాగా నారన్నాడు. మా అత్త కూడా మంచిదే. నారనా నిన్న నన్ను ఎక్కుతాడు నారు ఎక్కుతాడు.
మౌనిక మంచిది. పెళ్ళం లంగా మౌనిక మంచిది కదా. నువ్వు గిడికి ఏమిటికి వచ్చినావు? నువ్వు రావాల్సిన అవసరం ఏముంది? నేను వచ్చి చేసుడే ఎక్కువ అంటే నువ్వు ఇప్పుడు గిడికి మౌనిక నారు గుంజుతావు ఆడ వాడిని బురదలా. కాదేమో మన చేనులకు రాలేదు పాపం ఆ సంపత్తి గాడు. అరే ఇల్లు కానీ సంపద నాడు నేను ఈయన గారికి ఇక్కడ ఉండి నారు గుంజుకుంటా, దాన్ని చూసుకుంటా, ముచ్చట పెట్టుకుంటుంటా అంటే నేను ఇక్కడ నారే గుంజా నాటే. నాకు తెలియకుండా ఇక్కడికి వచ్చిందే కాక నారు గుంజద్దాంపా, నారు వంచేద్దాంపా నచ్చిండు. దాని చేనుల నువ్వు నారు పోస ముట్టుకున్నా మంచిగుండదు. చక్క ఇక్కడి చెల్లి నడితివా సరే. నచ్చింది కదా మొదలు రావాలంటే మీ అమ్మని నచ్చినాం కదా, నీకెందుకు ఇంత ఆపచ్చనా? ఏమన్నా పరేదేనా నా కోడలేనే మరదలేనే అత్త అని 5 నిమిషాల దాకా కూడా ఓపిక పట్టినా, ఇప్పటిదాకా ఓపిక పట్టినా. ఇంకా ఓపిక నచ్చిస్తే ఎట్లుంటుందో నాకు. ఓపిక పట్టదు. అరే దీని అమ్మగారు పోలీసు నిలదొక్కుట్రా. ఏమిటికి వెళ్ళగొడతారు? ఏమిటికి వేసుకో నీ కోడలు నువ్వు అచ్చారు తిరుగుకుంటూ వేసుకోరు. మాట్లాడతాయి వాళ్ళు నొల్లు పెట్టుకుని పోనే పట్టాలి కొట్టనే పట్టే ఇంకెక్కడెత్తలే. నాడు నారుగుంజు అవి నడువంటే గట్ల చూస్తావేంది? మా అత్తమ్మ ఉన్నది పక్క పంటి. నీ పని చల్లగుండా ఈ నారు మొత్తం వేసి ఇంటికి రా. లేదనుకో నీ సంగతి ఇంటికి వచ్చినాక చెప్తా. నీ ఆట నీ బొంత బాగా అవుతావు, నీ బాగా అవుతావు, నీ కథ మొత్తం చూస్తాపో. ఊకున్న కొద్ది బాగా గౌరవం చేస్తాను. అమ్మ మొత్తం నాటేసిరా, ఎకరం మొత్తం నాటేసిరా. మా అత్త కూడా మందిని పిలుచుకురాలి. ఒక్క మాట ముందడి చెప్పినా కానీ ఇలా